దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా, వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ అని. కొంతమందికి పుట్టుకతో వచ్చాడు ఇవి నేర్చుకోరు, కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు, వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఎవరు ఇది, నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారిగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. నిన్న ఏంటండి, నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. ఎవడు రిజల్ట్స్ వచ్చాయి, నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే, నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా.